ఈ రోజుల్లో బంధాలన్నీ కూడా నకిలీవైపోతున్నాయి. అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే వాళ్ళు నీ ముందుకొచ్చి బంధం ఉన్నట్టు, నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. మరి ఇలాంటి రోజుల్లో కరెక్ట్ అయిన బంధం ఎలా గుర్తించాలి? ఎలా అంటే, నేను మళ్ళీ నీతో మాట్లాడతాను అనే బంధం కంటే, ఈరోజు మనసు బాగాలేదయ్యి, నీతో మాట్లాడదామని వచ్చాను, కాసేపు నీతో మాట్లాడితే నాకు అలసట తగ్గుతుంది, బాధ తీరుతుంది అనే బంధమే చాలా గొప్పది. ఎందుకంటే వీలు లేక, టైం లేక నిన్ను అవాయిడ్ చేసే వాళ్ళకంటే వీలు చేసుకొని నీతో ఉండేదే నిజమైన బంధం. మీరందరూ తెలుసుకోవలసిన కొన్ని చేదు నిజాలు మీతో చెప్తాను. సగటు జీవిత కాలం అంటే 76 సంవత్సరాలు మాత్రమే. మధ్య వయసు అంటే 50 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు మాత్రమే. అందుకనే ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ శ్రమను వృధా చేయకండి, శక్తిని వృధా చేయకండి, కాలాన్ని వృధా చేయకండి. ఏదైనా మీకు సరి అయినది కాదు అని అనిపిస్తే సర్దుకుపోండి. జీవితంలో చివరి దశలో మీకు ఒకటి విచారం వ్యక్తం చేస్తారు. అదేంటో తెలుసా? అరే, నాకు నచ్చే పనులు ఇంకొన్ని చేసుంటే బాగుండేదే అని. అందుకే ఉన్నంతకాలం సర్దుకుపోండి, లేదంటే హ్యాపీగా బతికేయండి. అంతేగాని అందని దానికోసం పరిగెత్తుతూ ఇప్పుడున్న కాలాన్ని వృధా చేయకండి. భార్యలని అవమానిస్తున్న, అనుమానిస్తున్న భర్తలందరికీ ఈ చిన్న రీల్. ఆడది వద్దు అనుకుంటే అవకాశం ఉన్న గడప కూడా దాటదు. కానీ ఆడది కావాలి అనుకుంటే సప్త సముద్రాల వెనుక బంధించినా నువ్వేమీ ఆపలేవు. అందుకే వాళ్ళ సహనాన్ని పరీక్షించి వారిని తెగించేలా చేయకండి. ఎందుకు అంటే, అన్నీ వదిలేసి నీకోసం నిన్ను నమ్ముకొని నీ వెంట వచ్చిన ఆడదాన్ని గౌరవించటం నీ బాధ్యత. ఎవరో కొంతమంది ఏదో చేశారు అని అందరినీ అనుమానించటం చాలా తప్పు. పెళ్ళాంతో సరిగ్గా 30 నిమిషాలు సెక్స్ చేయటం రాదు, కానీ చూసిన ప్రతి అమ్మాయినే సొంగకారుస్తూ ఉంటారు. దీన్ని గంట సేపు చేయాలా, దాన్ని ఆ యాంగిల్లో చేయాలా అని. మీరు చేయాల్సినవి, మీ సమయాన్ని కేటాయించాల్సింది వీటి గురించి కాదు, నీ కుటుంబ భవిష్యత్తు గురించి. ఏం చేస్తే నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారో అది ఆలోచించండి. అంతేకాని రోడ్డు మీద పోయే ప్రతి అమ్మాయిలను చూసి సొంగకార్చటం మానేయండి. ఆ ప్రేమలో 10వ వంతు మీ భార్య మీద పెట్టినా నిన్ను ఎంతో ఆనందంగా, సంతోషంగా కలకాలం చూసుకుంటుంది. మన పెద్దల మనసు నొప్పించకుండా వారి మాట ప్రకారమే నడుచుకున్న ఆఖరితనం మనదే. అలాగే మన పిల్లల మనసు నొప్పించకుండా వేరే గత్యంతరం లేక వారి మాట ప్రకారమే నడుచుకుంటున్న మొదటి తరము మనదే. ఇలాంటివన్నీ ఆలోచించేటప్పుడు మనమే చాలా గొప్ప వాళ్ళంగా, మనమే బాగా బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ముందు తరాలు ఇంకెలా ఉంటాయో చాలా బాధ కూడా, చాలా భయంగా కూడా అనిపిస్తుంది. కొంతమందిని మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఒకే ఒక సమాధానం ఏంటి అంటే, వాళ్ళతో నేను మామూలుగానే తిరుగుతున్నా, వాళ్ళు చెప్పినవన్నీ నేనెందుకు చేస్తాను, వాళ్ళు చేసినవన్నీ నేనెందుకు చేస్తాను అంటారు. ఒక్క మాట చెప్పనా బ్రదర్, జీవితం నాశనం కావడానికి చెడు పనులేం చేయనక్కర్లా. చెడు పనులు చేసే వాళ్ళతో స్నేహం చేసినా కానీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. దయచేసి అలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. అత్తగారింట్లో కోడల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పడుతుంది కదా అని నోటికి వచ్చిన మాటలన్నీ అనేస్తూ ఉంటారు అత్త, ఆడపడుచులు. అత్త తన అత్తగారింట్లో నేను చాలా హింసపడ్డాను, చాలా మాటలు పడ్డాను అనే చెప్పుకునే అత్త ఇప్పుడు కోడల్ని మంచిగా చూసుకోవచ్చు కదా. అదేం పోయే కాలమో, నేను పడ్డ హింసలన్నీ కూడా నా కోడలు పడాలి, నేను పడ్డ బాధలన్నీ కూడా నా కోడలు పడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీ కోడల్ని కూతురులా చూసుకుంటే మీరు చివరి దశలో ఉన్నప్పుడు అన్ని సంస్కరణలు, అన్ని సేవలు చేయాల్సింది కోడలే కదా.